సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తిరుమలగిరిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ చేపట్టిన రైతుల ధర్నాను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం కోడిగుడ్లు, చెప్పులు విసురుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. టెంట్ తొలగించిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ను అక్కడి నుంచి పంపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతితో మోసపోయిన రైతాంగానికి మద్దతుగా ఈరోజు అన్ని నియోజకవర్గాలలో శాంతియుతమైన పద్ధతుల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వం చేసే మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన విధంగా 2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని, మొత్తం ఆ రైతుల సంఖ్య ఎంతో తేల్చి చెప్పాలని, గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాడే చేస్తారని చెప్పి మాట తప్పి చివరికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కొరకు దేవుళ్ల పైన కూడా ఒట్టుబెట్టి భద్రాద్రి రాముల వారి సాక్షిగా వైరాలో సభ పెట్టి అందరికి మాఫీ చేసినని చెప్పిండో, వారం కాకముందే రైతాంగం ఏదైతే రోడ్ల మీదకి వస్తున్నారో దానికి జడ్సి ఒక మంత్రి ఇంకా కొద్ది మంది మిగిలిపోయినారు ఉండరు ఆయానాల కొద్ది మందిని మాట్లాడండి, ఇంకొక మంత్రి ఏకంగా ఒక 12,000 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుందని మాట్లాడండి. ఇప్పటికీ కూడా రైతులకు ఒక స్పష్టత ఇస్తలేరు. రైతులు గందరగోళంలో పడుతున్నారు. పాపం నిద్ర పట్టని రాత్రులు ఉంటున్నాయి. అప్లై చేసుకోండి మీరు రాను వాళ్ళు అని మాట చెప్పారు. ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేసుకోవాలో కూడా ఇప్పటివరకు కూడా స్పష్టత లేదు.